మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ దీంట్లో 2014 నుంచి 19 వరకు ఈ వైద్య పరికరాలు పర్చేసింగ్లోనే అక్రమాలు జరిగాయని చెప్పి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దీని మీద దర్యాప్తు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక మీద మళ్ళీ అందులో అక్రమాలు ఉన్న అవినీతి ఉందని చెప్పి అది ఏసీబీకి ప్రభుత్వం నుంచి వచ్చింది. ఏసీబీ వారు కూడా దీన్ని దర్యాప్తు చేసిన తర్వాత సుమారు 150 కోట్లు ఇందులో ఈ స్కామ్ జరిగినట్టు దర్యాప్తులో వచ్చిన తర్వాత ఇందులో ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం ఏంటంటే నిబంధనలు ఉల్లంఘించి ఈ అక్రమాలు జరిగాయి. ఇందులో ఏంటంటే మెయిన్ నాన్ రేట్ మెడిసిన్స్ పర్చేసింగ్, అలాగే ల్యాబ్ కిట్స్ పర్చేసింగ్, సర్జికల్ ఐటమ్స్, అలాగే ఈ మెడికల్ డైరెక్టర్ సంబంధించిన ఫర్నిచర్ పర్చేసింగ్స్, బయోమెట్రిక్, అలాగే కాల్ సెంటర్, ఈసీజీ సర్వీసుల మీద ఇది ప్రభుత్వ నిబంధనలకి ఉల్లంఘించి దానికి ఈ ప్రభుత్వ ఆస్తులు కొంత ఇవన్నీ ఫండ్స్ కూడా మిస్యూజ్ అయ్యాయి. దీనికి సంబంధించిన డైరెక్టర్ సికే రమేష్ కుమార్ అని వాళ్ళు బంధువుల పేర్ల మీద ఫేక్ బిల్స్, ఫేక్ ఇన్వాయిసెస్, అలాగే లెటర్స్ కూడా ఇవన్నీ వితౌట్ ఎనీ ఈ టెండర్స్ కాల్ఫర్ చేయకుండా వీళ్ళు డైరెక్ట్గా నామినేషన్ బేసిస్లో టెండర్స్ కేటాయించి మార్కెట్ రేటు కన్నా సుమారు 50% నుంచి 130% వరకు ఎక్స్ట్రా రేట్స్ ఇవన్నీ వేసి ఈ అవుట్ ఆఫ్ 988 crores 988 కోట్లు ఈ 5 సంవత్సరాలుగా కేటాయించిన దాంట్లో 150 కోట్లు అక్కడ అవినీతి జరిగినట్టు ఈ ఏసీబీ దర్యాప్తులో చేరింది. దీంట్లో సికే రమేష్ కుమార్ డైరెక్టర్, ఎక్స్ డైరెక్టర్ అని రిటైర్ అయిపోయారు ఆయన, అలాగే డాక్టర్ విజయ్ కుమార్ ఆయన కూడా ఒక డైరెక్టర్ రాజమండ్రి. అందులో మన ఎక్స్ మినిస్టర్ గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గౌరవ అచ్చెన్నాయుడు గారు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలిన తర్వాత వీళ్ళందరినీ కస్టడీలో తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ జ్యూరిడిక్షన్ జడ్జి గారు, ఏసీబీ కోర్టు జడ్జి విజయవాడ కోర్టులో వాళ్ళని ఏసీబీ వారు హాజరు పెడుతున్నారండి. ఇందులో ఏంటంటే ఈ టెలి హెల్త్ అని ఒకటి ఉంది. టెలి హెల్త్లో ఇన్సూరెన్స్ చేసుకున్న ప్రతి మెంబర్కి కాకుండా ఎవరికైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకే ₹80 వాళ్ళు టెలి సర్వీస్ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేయాలి ఈ వీళ్ళు. అది కాకుండా వీళ్ళు ₹4.80 చొప్పున కలెక్ట్ చేసి ఇదేంటంటే 100 కొంతమంది ఉంటే 1000 మంది మెంబర్స్ ఉంటే 1000 మంది చెప్పిన ఎవరికైతే సర్వీస్ చేశారో వాళ్ళకే కాకుండా మొత్తం అందరికి కూడా క్లెయిమ్ చేసి ఇక్కడ కూడా ఈ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్టు దర్యాప్తు వచ్చిందండి. అలాగే ఈ సేవేజ్ ప్లాంట్స్, బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్స్ దీనికి కూడా ఇందులో కూడా అవకతవకలు జరిగినట్టుంది. ఈ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. దీని మీద ఇందులో కూడా ఇంకొంచెం అందులో స్టాఫ్ కానీ అదర్స్ కూడా కొంత ముద్దాయిల ఇన్వాల్వ్మెంట్ తెలుస్తుంది. వీళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో పెడుతున్నారు, విజయవాడ కోర్టు. ఇప్పుడు 3 అదుపులో తీసుకున్నారు. మనకి ఇంకా ఉన్నారు. ఇప్పుడు వరకు అయితే నాకు తెలిసిన సమాచారం ఎక్స్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు, సికే రమేష్ కుమార్ ఎక్స్ డైరెక్టర్ మెడికల్ అండ్ సైన్స్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, అలాగే విజయ్ కుమార్ రాజమండ్రి, వీళ్ళు ముగ్గురిని చేసుకున్నారు. టీమ్స్ అయితే వేరే సెర్చెస్ పార్టీస్ స్టేట్ రాష్ట్రం మొత్తం సెర్చెస్ పార్టీస్ రాష్ట్రం మొత్తం కొనసాగుతాయి. ఉదయం 7:30-8 మధ్యలో గ్రామంలోనే అదుపు తీసుకున్నది పార్టీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్. రమేష్ కుమార్ తిరుపతిలో చేసి తిరుపతి
ఇప్పుడు ఇంకా సమాచారం అప్పుడు ఇంకో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది డీటెయిల్స్. ఎవరండి? అచ్చెన్నాయుడికి ఈరోజు సాయంత్రం విజయవాడ ఎస్సీబీ మన స్పెషల్ జడ్జి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ ఎస్ ముగ్గురు కూడా ఓకే. ముగ్గురు కూడా ఎందుకంటే జ్యూరిడిక్షన్ అక్కడ ఉంది కాబట్టి ఇది ఏసీబీకి సంబంధించిన కేసు కాబట్టి విజయవాడలోనే ప్రొడ్యూస్ డైరెక్టర్ అండ్ ఎక్స్ డైరెక్టర్. ఆయన కాకుండా ఇంకో జాయింట్ డైరెక్టర్ జనార్దన్ అని చక్రవర్తి అని వీళ్ళు స్టాఫ్ ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నారు. వాళ్ళు ప్రెజెంట్లీ వర్కింగ్. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు టోటల్ ఇప్పటి వరకు 6 వచ్చారు. ఇంకా దర్యాప్తులో రావచ్చు. వాళ్ళు అంటే పేర్లు ఎవరో తీసుకున్నారో ఇంకా తెలియాలి. జనార్దన్ ఒకరు, చక్రవర్తి విజయవాడ, జనార్దన్ జాయింట్ డైరెక్టర్, చక్రవర్తి అని ఆయన సూపరింటెండెంట్. పొలిటికల్ అలిగేషన్ అచ్చెన్నాయుడు గారికి ఎలాంటి నోటీస్ లేకుండా పికప్ చేశారు. పొలిటికల్ ఇందులో ఏముండదండి. ఇందులో జరిగిన అక్రమాల మీద దర్యాప్తు మీద లీగల్ చట్టం నేరాలు ఇది ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ అయింది. విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. అక్రమం విజిలెన్స్ వాళ్ళు చేసిన తర్వాత అక్రమం వచ్చిన తర్వాత మళ్ళీ ఏసీబీకి ఇచ్చారు. ఏసీబీలో అది గవర్నమెంట్ నిధులు దుర్వినియోగం అనేది దర్యాప్తులో వచ్చింది బయట. దాంట్లో డబ్బులు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి కదా. 150 కోట్ల ప్రభుత్వ బడ్జెట్కి ఇటు కూడా నష్టం వచ్చింది కదా. దానివల్ల ఇప్పుడు హై రేట్స్ పర్చేజ్ చేయడం, నాన్ సర్జికల్ పర్చేజ్ అన్నింటిలో కూడా అందులో బినామీ పేర్ల మీద ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రమేష్ కుమార్ వాళ్ళ బంధువుల పేర్ల మీద ఈ కంపెనీలు ఏదైతే మందులు సప్లై చేస్తారో అన్నీ కూడా వాళ్ళ బంధువుల పేర్లు అన్నీ దర్యాప్తులు వచ్చాయి. అలాగే ఫేక్ ఇన్వాయిస్, ఫేక్ బిల్స్, లెటర్ హెడ్స్ వేరే అది కంపెనీ లేని కంపెనీలతో కోట్ చేస్తూ, అలాగే ఈ టెండర్స్ కాల్ ఫర్ చేయకుండా అది వైలేట్ చేస్తూ నామినేషన్ బేస్లో అది టెండర్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా అంటే మినిస్ట్రీ గారు ప్రభుత్వం అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వెళ్ళాలి. అలాంటివి కాకుండా కొన్ని మినిట్స్ అన్ని ఇక్కడ వేసి ఎండార్స్మెంట్లు అయ్యి క్లియర్గా ఆర్డర్ చేశారు. అన్ని బిజినెస్ దర్యాప్తులో కూడా వచ్చింది, ఎండార్స్మెంట్లు అంటే డైరెక్ట్గా చేయడం వల్ల లోపాకారం అంటే అది ప్రెజర్ ఉందేమో. డైరెక్టర్ అంటే ఇది లోపాకారం అంటే ఇందులో ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు కూడా ఇవ్వాలి ఆర్డర్స్ అయ్యి కొన్ని మినిట్స్ అయ్యి వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు హోల్డ్ చేశారు అండ్ ఆప్షన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ. లేదండి అదే ఉంది, పాత్ర కూడా ఉంది దర్యాప్తులో వచ్చి. ఇంకో పేర్లు ఇంకో 3 కూడా వచ్చాయండి. మన డాక్టర్ వి జనార్దన్ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ కడపైన, అలాగే ఈ రమేష్ బాబు సీనియర్ అసిస్టెంట్, ఈ డైరెక్టర్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సైన్స్లో ఈయన ఒక ఎంప్లాయీ. అలాగే ఎంకేపీ చక్రవర్తి ఈయన విజయవాడ, ఈయన అండర్ సస్పెన్షన్లో ఉన్నాడు. ఈయన కూడా ఈ ఆఫీస్లో ఎంప్లాయీస్. జ్యూరిడిక్షన్ కోర్టులో పెట్టాలి. చట్ట ప్రకారం విత్ ఇన్ టైంలోనే 24 hours లోపల ప్రొడ్యూస్ చేస్తారు. చట్టానికి అనుగుణంగానే అంటే అక్కడ చేసి అలా ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ బిఫోర్ మెజిస్ట్రేటివ్ ప్రొడ్యూస్ చేసే ముందే విజయవాడ లేదు మీరే టెన్షన్ నేను చెప్పాను సార్ ట్రూత్ అదే చెప్పాను సార్. జడ్జి గారు ప్రొడ్యూస్ చేస్తారు వెళ్ళిపోయారు వాళ్ళ రూట్ వేరు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు సపరేట్ టీం
ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈజ్ సపరేట్. సార్ మీరు అన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా తెలియకుండానే మంత్రి చేశారన్నారు, అంటే అధికారులు తెలియకుండా జరిగింది. అధికారులు అంటే మినిట్స్ కొన్ని తయారయ్యేది. వితౌట్ అఫీషియల్ మెంబర్స్ అంటే యాక్చువల్లీ ఎవరైతే ఆర్డర్ ఇవ్వాలో ప్రభుత్వం తరఫున అలాంటివి కొన్ని మిస్ అయ్యాయి. అది ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వేరే ఉన్నది టీము, వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ప్రెస్ మీట్ హోల్డ్ చేస్తున్నారు. విజిలెన్స్ బేస్ చేసిన తర్వాత అగైన్ రిపోర్ట్ టు ఏసీబీ. ఫస్ట్ ఇనిషియల్గా ఏసీబీ విజిలెన్స్ చేశారు. ఈ అక్రమాలు చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. గవర్నమెంట్ అగైన్ అది అవినీతి ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ రిపోర్ట్ టు ఏసీబీ. ఏసీబీ కేసు రీచ్ చేసి దీని మీద దర్యాప్తు చేసిన తర్వాత అప్పుడు ఈ నేరాలు ఎవిడెన్స్ అన్ని చూసుకున్న తర్వాత కేసు సార్ ఇది కేసు 3 days అయింది. అంతకుముందు విచారణ అయింది. దానికి ముందు రెగ్యులర్ ఎంక్వైరీ కండక్ట్ చేశారు. ఏసీబీ ఆల్సో కండక్టెడ్ రెగ్యులర్ ఎంక్వైరీ. ఆయన మాజీ మంత్రి ఎమ్మెల్యే కనీసం అంటే అసలు స్పీకర్ కూడా సమాచారం అందిస్తారు. ఆఫ్టర్ అన్ని ప్రొసీజర్ ఉంది, దానికి ప్రొసీజర్ ప్రకారం చేస్తారు. జరగలేదని జరుగుతుందండి, అన్ని జరుగుతున్నాయి. అన్ని అరెస్ట్ చేస్తారు కదా, అరెస్ట్ ముందే కదా చేయదు, ముందు చెప్తారు. అరెస్ట్ చేసాక చెప్తారు. థ్యాంక్ యూ అండి. అంటే మళ్ళీ ఫర్దర్ ఉంటుంది, ఫర్దర్ ప్రెస్ మీట్ మళ్ళీ ఫర్దర్ ఉంటుంది. మీకు ఇనిషియల్గా డైరెక్ట్ గా చెప్పండి అన్న బ్రీఫ్ గా. ఇంతవరకు ఈ వైద్య పరికరాలు పర్చేసింగ్ లో అక్రమాలు జరిగాయని చెప్పి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దీని మీద దర్యాప్తు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక మీద మళ్ళీ అందులో అక్రమాలు ఉన్నాయి, అవినీతి ఉందని చెప్పి అది ఏసీబీకి ప్రభుత్వం నుంచి వచ్చింది. ఏసీబీ వారు కూడా దీన్ని దర్యాప్తు చేసిన తర్వాత సుమారు 150 కోట్లు ఇందులో ఈ స్కామ్ జరిగినట్టు దర్యాప్తులు వచ్చిన తర్వాత ఇందులో ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం ఏంటంటే నిబంధనలు ఉల్లంఘించి ఈ అక్రమాలు జరిగాయి. ఇందులో ఏంటంటే మెయిన్ నాన్ రేట్ మెడిసిన్స్ పర్చేసింగ్, అలాగే ల్యాబ్ కిట్స్ పర్చేసింగ్, సర్జికల్ ఐటమ్స్, అలాగే ఈ మెడికల్ డైరెక్టర్ సంబంధించిన ఫర్నిచర్ పర్చేసింగ్స్, బయోమెట్రిక్, అలాగే కాల్ సెంటర్, ఈసీజీ సర్వీసుల మీద వీళ్ళు ప్రభుత్వ నిబంధనలకి ఉల్లంఘించి దానికి ఈ ప్రభుత్వ ఆస్తులు కొంత ఇవన్నీ ఫండ్స్ కూడా మిస్యూజ్ అయ్యాయి. దీనికి సంబంధించిన డైరెక్టర్ సీకే రమేష్ కుమార్ అని వాళ్ళు బంధువుల పేర్ల మీద ఫేక్ బిల్స్, ఫేక్ ఇన్వాయిసెస్, అలాగే లెటర్స్ కూడా ఇవన్నీ వితౌట్ ఎనీ ఈ టెండర్స్ కాల్ఫర్ చేయకుండా వీళ్ళు డైరెక్ట్గా నామినేషన్ బేసిస్లో టెండర్స్ కేటాయించి మార్కెట్ రేటు కన్నా సుమారు 50% నుంచి 130% వరకు ఎక్స్ట్రా రేట్స్ ఇవన్నీ వేసి ఈ అవుట్ ఆఫ్ 988 crores 988 కోట్లు ఈ 5 సంవత్సరాలుగా కేటాయించిన దాంట్లో 150 కోట్లు అవినీతి జరిగినట్టు ఈ ఏసీబీ దర్యాప్తులో చేరింది. దీంట్లో సీకే రమేష్ కుమార్ డైరెక్టర్, ఎక్స్ డైరెక్టర్ అని రిటైర్ అయిపోయారు ఆయన, అలాగే డాక్టర్ విజయ్ కుమార్ ఆయన కూడా ఒక డైరెక్టర్ రాజమండ్రి. అందులో మన ఎక్స్ మినిస్టర్ గారు, ప్రజెంట్ ఎమ్మెల్యేస్ గౌరవ అచ్చెన్నాయుడు గారు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలిన తర్వాత వీళ్ళందరినీ కస్టడీలో తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ జ్యూరిడిక్షన్ జడ్జి గారు, ఏసీబీ కోర్టు జడ్జి విజయవాడ కోర్టులో వాళ్ళని ఏసీబీ వారు హాజరు పెడుతున్నారు. ఇందులో ఏంటంటే ఈ టెలి హెల్త్ అని ఒకటి ఉంది. టెలి హెల్త్లో ఇన్సూరెన్స్ చేసుకున్న ప్రతి మెంబర్కి కాకుండా ఎవరికైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకే ₹80 వాళ్ళు టెలి సర్వీస్ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేయాలి ఈ వీళ్ళు. అది కాకుండా వీళ్ళు
₹4.80 చొప్పున కలెక్ట్ చేసి ఇదేంటంటే 100 మంది ఉంటే 1000 మంది మెంబర్స్ ఉంటే 1000 మంది చెప్పిన ఎవరికైతే సర్వీస్ చేశారో వాళ్ళకే కాకుండా మొత్తం అందరికి కూడా క్లెయిమ్ చేసి ఇక్కడ కూడా ఈ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్టు దర్యాప్తు వచ్చిందండి. అలాగే ఈ సేవేజ్ ప్లాంట్స్, బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్స్ దీనికి కూడా ఇందులో కూడా అవకతవకలు జరిగినట్టుంది. ఈ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. దీని మీద ఇందులో కూడా ఇంకొంచెం అందులో స్టాఫ్ కానీ అదర్స్ కూడా కొంత ముద్దాయిల ఇన్వాల్వ్మెంట్ తెలుస్తుంది. వీళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో పెడుతున్నారు విజయవాడ కోర్టు. ఇప్పుడు 3 అదుపులో తీసుకున్నారు. మనకి ఇంకా ఉన్నారు. ఇప్పుడు వరకు అయితే నాకు తెలిసిన సమాచారం ఎక్స్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు, సికే రమేష్ కుమార్ ఎక్స్ డైరెక్టర్ మెడికల్ అండ్ సైన్స్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, అలాగే విజయ్ కుమార్ రాజమండ్రి, వీళ్ళు ముగ్గురిని చేసుకున్నారు. టీమ్స్ అయితే వేరే సెర్చెస్ పార్టీస్ స్టేట్ రాష్ట్రం మొత్తం సెర్చెస్ పార్టీస్ రాష్ట్రం మొత్తం కొనసాగుతాయి. ఉదయం 7:30-8 మధ్యలో గ్రామంలోనే అదుపు తీసుకున్నది పార్టీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్. రమేష్ కుమార్ తిరుపతిలో చేసి తిరుపతి